ఇంకా 50% వచ్చిందండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ లామట్టా ఎకో పార్క్ అయితే వచ్చాము. టికెట్ అడల్ట్కి వచ్చేసి 20 రూపీస్. పైన్ ట్రీస్ బ్యూటిఫుల్ వ్యూ అయితే మనం చూడొచ్చు. చాలా బాగుంది ప్లేస్. ఎంట్రన్స్ అయితే లామట్టా ఎఫ్పిసి విలేజ్ ఎకో టూరిజం ఇనాగ్రేటెడ్ బై మిస్ మమతా బెనర్జీ, మమతా దీది, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్. సూపర్ ప్లేస్ అసలు. చూడండి మంచు అనేది ఏ విధంగా వస్తుంది. ఓ మై గాడ్, మర్చిపోలేము. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అనేది. సో పైకి వెళ్ళి చూద్దాం. టికెట్ అయితే 20 రూపీస్ తీసుకున్నాను. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. టికెట్స్ కోసం లైన్లో ఉన్నారు. సో వెదర్ అప్పుడే ఓపెన్ అవుతుంది, అప్పుడే సన్ రైజ్ కనిపిస్తుంది, వెంటనే ఫుల్ ఫాగీ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఈ వీడియోలు ఇప్పటికిప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా టూరిస్టులు తాకిడి ఏ విధంగా ఉందనేది ఇక్కడ అర్థమవుతుంది మనకి. ఫ్లవర్స్ టోటల్లీ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే మనకి కనిపిస్తాయి. గోల్డెన్ టైల్ ఇక్కడ చూడొచ్చు. మధ్యలో ఒక పైన్ ట్రీ ఉంది. ఆ పైన్ ట్రీని బేస్ చేసుకుని చుట్టూ పిల్లర్లా కట్టి పైన అయితే వ్యూ పాయింట్లో సెట్ చేశారు. వుడెన్ది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సో వెళ్దాం. ఇక్కడ నుంచి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అటెన్షన్ ఓన్లీ 7% అని రాసి ఉంది.
బట్ మ్యాక్సిమం పర్సన్ ఎక్కిపోయారు అక్కడికి. ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా 7% మ్యాక్సిమం ఇక్కడ ఎక్కాలని రాసింది. బట్ జనాలు అయితే ఇక్కడ ఒకటి పట్టించుకున్న వాళ్ళు లేడీస్ నచ్చినట్టు ఎక్కుతున్నారు. బ్యూటిఫుల్ వ్యూ అనేది పైనుంచి ఎక్కిన తర్వాత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. సో ఇది వ్యూ. ఇక్కడ నుంచి అయితే మనం పైన ఒకసారి పైన్ ట్రీస్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఎలా ఉందనేది ఫీల్ అనేది చూసుకుని వద్దాం. చూడండి హైట్ ఏ రేంజ్లో ఉందో, బిగ్ హైట్ కనిపిస్తుంది. ఓకే, అక్కడ ఉంది కదా రోడ్డు. సో అక్కడ నుంచి మొదలుపెట్టి దిస్ ఈజ్ ద వే పైన్ ట్రీస్ ఎకో పార్క్ త్రూ అయితే రావడం జరిగింది. ఎక్దమ్ టాప్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. సో టాప్ కోసం ఇప్పుడు ఈ పాటలు వెళ్తున్నాను. సో ఇది చూద్దాం. డార్జిలింగ్కి మరియు కాలింపాంగ్కి మధ్యలో మనకి లామట్టా అనేది వస్తుంది. డార్జిలింగ్ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 40 minutes పడుతుంది లామట్టా రావాలనుకుంటే. సో లామట్టా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పైన్ ఎకో పార్క్. సో బ్యూటిఫుల్ వ్యూస్ అయితే ఇక్కడ మనకి వస్తాయి, చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ లామట్టా ఎకో పార్క్లో పైన లేక్ ఉంది అంటున్నారు. సో దాదాపు అరగంట పైకి ఎక్కాలి. చూద్దాం అసలు లేక్ ఉందో లేదో, అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. లేక మనకు దొరికేలా లేదు, రిటర్న్ వెళ్ళిపోదాం సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ నుంచి కాలింపాంగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో వేస్ట్ చేయొద్దు టైం. ఇంకా ఇది దిగుతున్నాం ఇప్పుడు. ఒక లెక్కలో ఉంది ఇక్కడ. ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడికి వస్తే అర్థమవుతుంది, మనకైతే అర్థం కాదు. అటువైపు ఏముందో చూద్దాం. లేక్ అని ఉంది. సో ఎక్కడ చూద్దాం, పోనీ ఏదైనా పాసిబిలిటీ ఉందేమో లేక్ ఫైండ్ అవుట్ కర్నేకి. లేక్ ఫైండ్ అవుట్ చేయడానికి వస్తున్నారు టూరిస్టులు, వాళ్ళు అడిగి చూద్దాం. ఇంకా 50% వచ్చామండి, చూద్దాం ఇలా ఉంది కొంచెం. సో బ్యూటిఫుల్. Oh my God.
ఐ హోప్ 70% పైకి వచ్చాం అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ పాండ్ ఒకటి ఉందంట అది చూడడానికి. సో చాలా దూరం ఉంది, ఇంకా దగ్గరికి వచ్చినట్టు అనుకుంటున్నాను మరి. అయితే వచ్చామంటున్నారు ఇలా. సో రీచ్ అయిపోయాము. చల్లని గాలి అయితే వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైపోతుంది మనకి సన్లైట్ కూడా కొంచెం రీచ్ అవుతుంది. ఓ మై గాడ్, వే టు స్క్రీడ్ వాటర్ బాడీ. ఓ మై గాడ్, ఎంత దూరం. అమ్మాయి ఇక్కడ కూల్ డ్రింక్లు కూడా అమ్ముతున్నారు ఇలా. ఇదిగో ఇది ఈ కొండ మీద ఉన్న పాండు. ఈ పాండు కలిగి మన సుక్కలు కనబడి ఇక్కడ రావడానికి అందరూ వస్తారు, కింద నుంచి వీడియో తీసుకుని వెళ్ళిపోతారు. సో మనం ఇక్కడికి వచ్చి అలా వెళ్ళిపోతే మళ్ళీ సగం సగం అయిపోద్ది ఫీలింగ్. ఇందులో వాటర్ కూడా దాదాపు తక్కువ. కొండ ఫ్రెండ్స్, ఎంత దూరం మనం వచ్చామంటే, సో ఈ లేక్ అయితే ఒక రౌండ్ అయితే వేసి వెళ్ళాలి. ఈ లేక్ చూసి ఇంత దూరం వచ్చి ఇక్కడ మిస్ చేయడం ఎందుకు, చాలా కష్టపడి వచ్చాం పైకి. అసలు ఎంత వాల్యుబుల్ టైం అంటే అంత వాల్యుబుల్. సో మిస్ కాకూడదని చెప్పి ఫైనల్లీ వచ్చాము. దిస్ ఈస్ ద వే, వెరీ బ్యూటిఫుల్. ఓ మై గాడ్, wow. బ్యూటిఫుల్ లేక్ వ్యూ చూసాం కదా. సో ఇక్కడ నుంచి అయితే మనం కాలింపామ్ వెళ్తున్నాం. సో చూద్దాం ఎలా ఉంటుంది జర్నీ. సో ఫైనల్లీ లేక్ వ్యూ అది కష్టం మీద ఎక్కి చూసాము. సో రిటర్న్ అయిపోతున్నాం. సో దిస్ ఈస్ ద వే టు గో downwards. Beautiful visuals you can see now.